స్కెచర్స్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? మహమ్మద్ సిరాజ్. స్కెచర్స్ తన కొత్త బ్రాండ్ అంబాసిడర్గా భారత ఫాస్ట్ బౌలర్ అయిన మహమ్మద్ సిరాజ్ను నియమించుకుంది. తన వేగం మరియు స్థిరత్వానికి పేరుగాంచిన మహమ్మద్ సిరాజు స్కెచర్స్ పనితీరు మరియు జీవనశైలి ప్రచారాల్లో వారి క్రికెట్ ఫుట్వేర్లను ధరిస్తారు. 2025 వెనీస్ ఫిలిం ఫెస్టివల్లో ఒరిజోంటి విభాగంలో అవార్డు అందుకున్న మొదటి భారతీయ దర్శకురాలు ఎవరు? అనుపర్ణ రాయ్. 2025లో వెనీస్ ఫిలిం ఫెస్టివల్లో ఒరిజోంటి విభాగంలో అవార్డు గెలుచుకున్న తొలి భారతీయ దర్శకురాలిగా అనుపర్ణ రాయ్ నిలిచారు. ఆమె తొలి చలనచిత్రం అయిన సాంగ్స్ ఆఫ్ ఫర్గాటెన్ ట్రీస్కు ఉత్తమ దర్శకురాలిగా అవార్డు లభించింది. ఒరిజోంటి విభాగంలో ఏకైక భారతీయ ఎంట్రీ అయిన ఈ చిత్రం ముంబైలో జీవితాలు ముడిపడి ఉన్న ఇద్దరు వలస మహిళల కథను చెబుతుంది. 2025 హాకీ ఆసియా కప్ను గెలుచుకున్నటువంటి దేశం ఏది? భారతదేశం. ఆదివారం బీహార్లోని రాజ్గిర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో జరిగిన ఫైనల్లో రిపబ్లిక్ ఆఫ్ కొరియాను 4-1 తేడాతో ఓడించి భారత పురుషుల హాకీ జట్టు ఆసియా కప్ 2025 ఛాంపియన్గా నిలిచింది. ఈ విజయంతో భారతదేశం తమ టైటిల్ను తిరిగి పొందడానికి 8 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలికింది. మరియు నెదర్లాండ్స్ అదేవిధంగా బెల్జియంలో జరిగే FIH హాకీ ప్రపంచ కప్ 2026కి అర్హత సాధించింది. ఇటీవల ఐక్యరాజ్యసమితి జనాభా నిధి ద్వారా లింగ సమానత్వానికి గుడ్ విల్ అంబాసిడర్గా ఎవరు ఎంపికయ్యారు? కృతి సనన్. భారతీయ నటి కృతి సనన్ సెప్టెంబర్ 2025 ప్రారంభంలో లింగ సమానత్వం కోసం UNFPA ఇండియా గౌరవ రాయబారిగా ఎంపికయ్యారు. భారతదేశంలోని మహిళలు మరియు బాలికల సాధికారత, భద్రత మరియు శ్రేయస్సు కోసం వాదించడం, విద్య, సాధికారత మరియు లింగ ఆధారిత హింస మరియు బాల్య వివాహం వంటి హానికరమైన పద్ధతుల నిర్మూలన వంటి అంశాలపై దృష్టి సారించడం కృతి సనన్ పాత్రలో ఉంటుంది. నీతి ఆయోగ్ ఏ సంవత్సరం నాటికి పప్పు ధాన్యాల ఉత్పత్తిని రెట్టింపు చేయాలని ప్రణాళిక వేసింది? 2047 నాటికి. 2030 నాటికి భారతదేశాన్ని పప్పు ధాన్యాల్లో స్వయం సమృద్ధిగా మార్చడానికి మరియు 2047 నాటికి దాని ఉత్పత్తిని రెట్టింపు చేయడానికి నీతి ఆయోగ్ ఒక సమగ్ర వ్యూహాన్ని విడుదల చేసింది. ప్రస్తుతం 26.06 మిలియన్ టన్నుల పప్పు ధాన్యాలను ఉత్పత్తి చేస్తున్న భారతదేశం 2030 నాటికి ఉత్పత్తిని 34.45 మెట్రిక్ టన్నులకి మరియు 2047 నాటికి 51.57 మెట్రిక్ టన్నులకి పెంచుతుందని అంచనా వేయబడింది. US ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? కార్లోస్ అల్కరాజ్, స్పెయిన్ టెన్నిస్ ఆటగాడు. కార్లోస్ అల్కరాజు తన ప్రత్యర్థి అయిన జానిక్ సిన్నర్పై 6-2, 3-6, 6-1, 6-4 తేడాతో విజయం సాధించి తన రెండవ US ఓపెన్ ఛాంపియన్షిప్ను కైవసం చేసుకున్నాడు. ఈ సంవత్సరం గ్రాండ్ స్లామ్ ఫైనల్లో సిన్నర్పై ఇది అతని రెండవ విజయం మరియు ఈ సీజన్లో రెండవ ప్రధాన విజయం. భారతదేశ మలక్కా జలసంధి గస్తీ ప్రణాళికకు మద్దతిచ్చిన దేశం ఏది? సింగపూర్. ఇండో పసిఫిక్లో లోతైన వ్యూహాత్మక అమరికను సూచించే చర్యలో భాగంగా ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే మరియు అత్యంత కీలకమైన సముద్ర చోక్ పాయింట్లలో ఒకటైన మలక్కా జలసంధిలో గస్తీ నిర్వహించాలనే భారతదేశ ప్రణాళికకు సింగపూరు అధికారికంగా మద్దతిచ్చింది. సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్
భారత పర్యటన సందర్భంగా ఈ ప్రకటన చేశారు. ప్రధానంగా చిన్న ఉపగ్రహ ప్రయోగ వాహనాల కోసం అంకితం చేయబడిన ఇస్రో కొత్త ప్రయోగ సముదాయం ఎక్కడ నిర్మించబడుతోంది మరియు ఇది ఎప్పటికి పనిచేయడం ప్రారంభిస్తుందని భావిస్తున్నారు. కులశేఖరపట్టణం, తూత్తుకుడి, తమిళనాడు 2026 నాటికి. తమిళనాడులోని కులశేఖరపట్టణం ప్రయోగ సముదాయం 2300 ఎకరాల విస్తీర్ణంలో డిసెంబర్ 2026 నాటికి సిద్ధంగా ఉంటుందని మరియు 500 కిలోల వరకు పేలోడ్లను మోసే చిన్న ఉపగ్రహ ప్రయోగ వాహనాల అనగా SSLV స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ వార్షిక ప్రయోగాలకు 20 నుంచి 25 మద్దతిస్తుందని ఇస్రో చీఫ్ ప్రకటించారు. అస్సామీ చిత్రమైన గుడ్ బై గురూజీ గంగేసుర్ సీన్ ఉత్సవానికి ఎక్కడ ఎంపికైంది? ప్యారిస్, ఫ్రాన్స్. అస్సామీ చిత్రం గుడ్ బై గురూజీ ఫ్రాన్స్లోని ప్యారిస్లో జరిగే గంగేసుర్ సీన్ ఉత్సవానికి ఎంపికైంది. ఈ చిత్రం యొక్క ప్రపంచ ప్రీమియర్ అక్టోబర్ 2025లో అక్కడ జరుగుతుంది. మదర్ మేరీ కమ్స్ టు మీ అనే జ్ఞాపకాల పుస్తకం ఇటీవల ఎవరిచే విడుదలయ్యింది? అరుంధతి రాయ్. రచయిత్రి అయిన అరుంధతి రాయ్ తన కొత్త జ్ఞాపకాల గురించి మదర్ మేరీ కమ్స్ టు మీ ద్వారా చర్చిస్తున్నారు. దాదాపు 30 సంవత్సరాల క్రితం అరుంధతి రాయ్ తన మొదటి నవల బుకర్ బహుమతిని గెలుచుకున్న తర్వాత ఆమె రచన ఆమెను ప్రసిద్ధి చేసింది. ఆరోగ్య సంరక్షణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పర్యవేక్షణను బలోపేతం చేయడానికి భారతదేశం ఇటీవల ఏ ప్రపంచ నెట్వర్క్లో చేరింది? హెల్త్ ఏఐ గ్లోబల్ రెగ్యులేటరీ నెట్వర్క్. ఆరోగ్య సంరక్షణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పర్యవేక్షణను బలోపేతం చేయడానికి భారతదేశం హెల్త్ ఏఐ గ్లోబల్ రెగ్యులేటరీ నెట్వర్క్లో చేరింది. ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ భద్రతా ప్రోటోకాల్ను పంచుకోవడానికి మరియు క్లినికల్ సెట్టింగ్లలో ఏఐ పనితీరును పర్యవేక్షించడానికి ఈ చర్యను ప్రకటించింది. జిఆర్ఎన్ సభ్యులలో యూకే మరియు సింగపూర్లు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకతను బలోపేతం చేయడానికి గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రారంభించినటువంటి పోర్టల్ పేరు ఏమిటి? యూనిఫైడ్ రెరా పోర్టల్. గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 5 సెప్టెంబర్ 2025న న్యూఢిల్లీలో ఏకీకృత రియల్ ఎస్టేట్ అనగా యూనిఫైడ్ రెరా పోర్టల్ చట్టం 2016 పోర్టల్ను ప్రారంభించారు. ఈ ఏకీకృత రెరా పోర్టల్ రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత మరియు జవాబుదారీతనాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. కాల్పుల విరమణ తర్వాత ఉక్రెయిన్లో సైన్యాన్ని మోహరించడానికి ఎన్ని దేశాలు అంగీకరించాయి? 26 దేశాలు. కాల్పుల విరమణ లేదా శాంతి సాధించిన మరుసటి రోజు ఉక్రెయిన్లో దళాలను మోహరించడానికి లేదా దేశ భద్రతకు హామీ ఇవ్వడానికి భూమిపై, సముద్రంలో లేదా గగనతలంలో ఉనికిని కొనసాగించడానికి 26 దేశాలు కట్టుబడి ఉన్నాయని ఫ్రాన్స్ అధ్యక్షుడైన మాక్రాన్ అన్నారు.